తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. టమాటా ఎంత? 35. ఈరోజేనా? రోజు 35. చుక్కకూర ఇది ఏడుందిగా రాసింది లేదా? అంతేనా? సరే, ఏముంది? బచ్చల కూర అమ్మేసే పారేసేయా? ఏంటి అసలు? అమ్మేయా పారేసేయా? మరి ఎందుకు ఇక్కడ ఉంది? రోజు ఇట్లాగే చెత్త ఇక్కడే పెట్టుకుంటారమ్మా? ఎన్నింటికి వస్తారు వాళ్ళు? ఎన్నింటికి తీస్తారు? ఇట్లా పగిలిపోయినాయి ఇలాగ ఈగల వాళ్ళతో అమ్ముతుంటారా? ఎక్కడ ఇవన్నీ పారేసేవా? ఇవన్నీ పారేసేవి కూడా ఇట్లా కౌంటర్లోనే ఉంచుతారా? అరగంటలో తీసి నాకు ఫోటో పెట్టాలి. ఇది ఎంత? కట్ట 20 రూపాయలు. బ్రెడ్ ఎంతబ్బా? రేట్ చార్టులు లేకుండా రూపాయి ఎక్కువ అమ్మినా ఒప్పుకునేది లేదు. మోంతా తుఫాన్ దూసుకువస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఇటు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెనాలి ప్రాంతంలో కూడా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇటు ప్రజలు ఎక్కడ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారికి సమాచారం అందినా కూడా వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అధికార యంత్రాంగానికి పూర్తిగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే కనుక ఈ రోజు ఈ తుఫాను కారణంగా కూడా నిత్యావసర సరుకులకి ప్రజలందరూ కూడా ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. నిత్యావసర సరుకులు తీసుకొని కూడా ముందుగానే జాగ్రత్త చేసుకుందామని చెప్పి కూడా చేసుకుంటున్న నేపథ్యంలో ఇటు రైతు బజార్లు కానివ్వండి, ఇతరత్ర షాపుల వద్ద కూడా ధరలు బాగా ఎక్కువ అమ్మకాలు చేస్తున్నారు, ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని చెప్పి కూడా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తహసీల్దార్ గోపాలకృష్ణ స్పందించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతు బజార్లకు తిరుగుతా కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు అక్కడ గుర్తించారనేది కూడా తహసీల్దార్ మనతో పాటు ఉన్నారు, అడుగుదాం. సార్, ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ నిత్యావసర సరుకులకి ప్రజలు బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే రేట్ల గురించి, వాటి గురించి మీరు పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నారు వర్షంలో కూడా, ఏం గమనించారు ప్రధానంగా రైతు బజార్ల వద్ద? ప్రధానంగా ముందు అసలు ఇక్కడ శుభ్రత లేదు. అది వాళ్ళు మరి చక్కగా మెయింటైన్ చేయట్లేదు అనిపించింది. అండ్ అట్లాగే కాకుండా కొంచెం వచ్చే ప్రజలను కూడా విసుక్కున్నట్టుగా కూడా ఒకటి అనిపించింది. ఒక సామాన్యుడు రైతు బజార్ దగ్గరికి వస్తే, అసలు రైతు బజార్ అనేది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. మరి వాళ్ళని కూడా విసుక్కునే పరిస్థితి ఉందని గమనించాను. తగినంత చిల్లర పెట్టుకోకుండా, లేకపోతే ఒకవేళ 35 రూపాయలు ఉంటే బ్యాలెన్స్ 40 రూపాయలు ఒకవేళ కేజీ అయితే ఏదైనా 35 రూపాయలు బ్యాలెన్స్ ఏదైనా 5 రూపీస్ అట్లా ఇవ్వాల్సి వచ్చినా ఎట్లా కొంచెం ఏదో ప్రాపర్గా అయితే లేదు సరిగ్గా. అది మరి మేనేజర్ రామకృష్ణ గారిని ఇన్స్ట్రక్ట్ చేసాం ఈరోజు. అక్కడ మనం ఏ రైతు బజారు చూసినా కానీ కొంచెం వాతావరణ పరిస్థితులు బాగాలేదు. వీళ్ళెవరు ప్రాపర్గా పబ్లిక్తో స్పందించట్లా. అంటే దీన్ని బట్టి ఏంటంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈరోజు మనకి ఈ తుఫాను నేపథ్యంలో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలనే మా తాపత్రయం. మరి రాత్రి కూడా మంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మరి ప్రజలకు ఎక్కడ ఏ కోణంలో కూడా నిత్యావసర సరుకుల పరంగా కానివ్వండి, పాలు, పెరుగు, అట్లాగే బ్రెడ్, అట్లాంటి చిన్నపిల్లలకు అవసరమైన ఏవైనా కానీ మరి ఈ తుఫాను వంకతో అధిక రేట్లకు అమ్మే పరిస్థితి ఉండకూడదు. మరి దాన్ని నేను ఎన్ష్యూర్ చేస్తాను. ఖచ్చితంగా ఆకస్మిక తనిఖీలు చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా రైతు బజారు అమ్మే వాళ్ళతో కూడా ఖచ్చితంగా మీటింగ్ కన్వీన్ చేస్తాం. మరి వాళ్ళకి ప్రాపర్ డైరెక్షన్ ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మన తెనాలి ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రధానంగా ఇంకా ఇవాళ రేపు కూడా వర్షాలు భారీ ఎత్తున ఉంటాయని చెప్తా ఉన్నారు. ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నిత్యావసర సరుకులకు సంబంధించి వ్యాపారస్తుల పరంగా కూడా వారికి మీరేం విజ్ఞప్తి చేస్తారు? ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడైనా కానీ ప్రతి చోట మన తెనాలి ప్రాంతంలో నిత్యావసర సరుకుల కొరత లేదు. ఇకపోతే వ్యాపారస్తుల్ని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ అవకాశం మనకి దీని అవకాశంగా మార్చుకొని అనెతికల్గా ఎవరు కూడా రేట్లు మార్చేసి మనం ఏదో ఈ ఒక్కరోజు 2 రోజుల్లో సంపాదించేది ఏమి ఉండదు. ప్రజల్లో మనం వ్యాపారస్తులు ఇట్లా చేశారు, ₹1 ఎక్కువకు అమ్మారు, అధిక ధరకి దీన్ని అవకాశంగా తీసుకొని సొమ్ము చేసుకున్నారనే మాట మీకు కూడా మంచిది కాదు. కాబట్టి దయచేసి ఎవరూ కూడా
కొంచెం కంపాషన్తో ఉండండి. మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ ఒక్కరోజు 2 రోజులు తాత్కాలిక ఇబ్బందితో ఈ వర్షం ఇబ్బందితో వచ్చినా అవసరమైతే మీరు ₹1 తగ్గించుకొనైనా వాళ్ళకి ఇవ్వండి తప్ప దీన్ని అవకాశంగా మార్చుకొని అధిక ధరలకు అమ్మవద్దని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సార్, ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ తుఫాన్ అనే దాని మీద కూడా మీరు తెనాలి మండలానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టారు? ఈ పునరావాస కేంద్రాలు ఏ విధంగా నడుస్తున్నాయి? ఎన్ని ఏర్పాటు చేశారు ఈ మండలంలో? 2-3 డేస్ నుంచి ఈ ప్రిపేర్డ్నెస్ ఉంది మనకి. ఈ తుఫాను వస్తుందని మనకి అంచనా ఉంది కాబట్టి 2-3 రోజుల నుంచి ఈ ప్రిపేర్డ్నెస్ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. నిన్న కూడా మనం మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు డిఎం సివిల్ సప్లైస్ వచ్చారు. అట్లాగే రూరల్లో ఎంపీడీఓ గారు, అర్బన్లో మున్సిపల్ కమిషనర్ గారు సారథ్యంలో మరి రిలీఫ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేశాం. ఎక్కడికక్కడ లో లయింగ్ ఏరియాస్ మన చంద్రబాబు నాయుడు కాలనీ కావచ్చు, లేకపోతే ఎక్కడ అయితే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఎవాక్యుయేట్ చేసి మరి అర్బన్లో మున్సిపల్ కమిషనర్ గారు రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేశారు. రూరల్లో మనం కొలకలూరు కొమ్మమూరు కెనాల్లో నిన్న కలెక్టర్ గారు అబ్జర్వ్ చేసిన వాళ్ళని ఒక 25 కుటుంబాలను వాళ్ళని ఈరోజు తరలించి నిన్న సాయంత్రం తరలించాం. అక్కడ కూడా ప్రాపర్ అరేంజ్మెంట్స్, ఫుడ్, అట్లా ఎవ్రీథింగ్ అక్కడ అడిక్వేట్ ఫెసిలిటీ మనకి ఇంట్లో కంటే కూడా బాగుండే విధంగా రిలీఫ్ సెంటర్లో అరేంజ్మెంట్ చేసాం. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మోస్ట్ లైక్లీ ఈరోజు ఈవినింగ్ నుంచి ఒకవేళ ఈ గాలులు ఈ వర్షం పెరిగినప్పటికీ ఎవరు దయచేసి ఇంట్లో నుంచి బయటికి రాకండి. అత్యవసరం అయితే తప్ప అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా 1 or 2 డేస్లోనే దీంట్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఈ మొంతా తుఫాన్ ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పి కూడా తహసీల్దార్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటున్నామని చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇటు వ్యాపారస్తులు కూడా గమనించాలి, రిక్వెస్ట్గా వ్యాపారస్తులను కోరుతున్నాము. అవసరాన్ని ఉపయోగించుకొని దీన్ని నిత్యావసర సరుకులను, కూరగాయలను అధిక ధరలకు విక్రయించి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు. ఇట్లాంటి టైంలో మీ వంతు సహకారం కూడా ప్రజలకు అవసరమని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రైతు బజార్లు, ఇటు జీడీసీసీ రైతు బజార్ అట్లాగే చెంచుపేట రైతు బజార్ను సందర్శించిన సమయంలో కొన్ని లోటుపాట్లు గుర్తించిన మాట వాస్తవమని చెప్పి కూడా తహసీల్దార్ చెప్తా ఉన్నారు. ఒక ఉదయం నుంచి కూడా ఒక సాధారణ పౌరుడిగా కూడా ఆయన ఈ రైతు బజార్ను సందర్శించారు. అక్కడికి వెళ్ళి నేరుగా వాళ్ళతో వ్యాపారస్తులతో మాట్లాడారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడినప్పుడు అక్కడ గమనించిన దాన్ని బట్టి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టుగా కూడా గుర్తించినట్లు చెప్తా ఉన్నారు. అంటే వ్యాపారస్తులు ఉన్నారు, ఎక్కడైతే రైతు బజార్లో వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ కూడా వినియోగదారుల పట్ల కొద్దిగా అమర్యాదగా వ్యవహరించడం, అట్లాగే ఆ రైతు బజార్ల వద్ద కూడా అపరిశుభ్ర వాతావరణం ఉండటం, అట్లాగే నాణ్యత లేని కూరగాయలు కొన్ని అక్కడ ఉండటం గుర్తించి కూడా వారందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక వ్యాపారస్తులు ప్రజల్ని దోచుకోవద్దు, ఇట్లాంటి సమయంలో కొంచెం మానవత్వంతో ఆలోచించి ప్రజలకు సహకరించాలని చెప్పి కూడా తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్తా ఉన్న పరిస్థితి. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇవాళ రేపు భారీ వర్షాల నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం మీకు అండగా ఉంటుంది. ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు, పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని చెప్పి అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ ప్రత్యేకంగా వారికి చిన్నపిల్లలు ఉంటే పాలు, బ్రెడ్లు, అట్లాగే వారికి పెద్దవాళ్ళకు కూడా ఆహారం వంటి సౌకర్యాలు కూడా కల్పించాం. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ప్రశాంత వాతావరణంలో ఉండండి. ఈ తుఫాన్ అనేది కూడా ఇవాళ రేపట్లో తుఫాను ముప్పు వీడిపోతుంది, అన్ని పరిస్థితులు కూడా చక్కదిద్దుకుంటాయని చెప్పి కూడా తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.